బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వీకెండ్ కావడంతో ఖైరతాబాద్ గణపతిని చూసేందుకు భక్తులు పోటెత్తారు. నిమజ్జనానికి ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. ఈ నెల 17న ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం జరగనుంది. ఇదంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాంప్రసాద్ లైవ్ లో అందిస్తారు. రాంప్రసాద్, చెప్పండి, మరి వీకెండ్ కావడం అలాగే నిమజ్జనానికి కూడా ఏర్పాట్లు ఒక పక్క భారీగా జరుగుతున్నాయి. గణేష్ నవరాత్రులు అయితే పూర్తి వస్తున్న తరుణంలో మరి ప్రధానంగా ఖైరతాబాద్ గణేష్ నవరాత్రిని కూడా భక్తులు పోటెత్తినట్టు తెలుస్తుంది. అంటే సుమారుగా ఈ రోజు ఎంతమంది జనం అక్కడ గణేష్ ను దర్శించుకున్నారు? అక్కడ ఎలా ఉంది వాతావరణం? అఖిల, మనం చూడవచ్చు, మనం ప్రస్తుతం ఖైరతాబాద్ లో ఉన్నటువంటి సప్తముఖ మహాశక్తి గణపతి వద్ద అయితే ఉన్నాం. ఈరోజు వీకెండ్ కావడంతో అయితే వేలాదిగా భక్తులైతే ఇక్కడ సప్తముఖ మహాశక్తి గణపతిని దర్శించేందుకు భారీ సంఖ్యలో అయితే ఇక్కడికి భక్తులు వస్తున్నారు. మనం చూస్తున్నాం క్యూ లైన్ల ద్వారా గమనించినట్లయితే ఉదయం రద్దీ ప్రస్తుతం కూడా కొనసాగుతా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజు ప్రత్యేకంగా సెకండ్ సాటర్డే కావడంతో ప్రభుత్వ పాఠశాలలు కానీ కళాశాలలు కానీ చాలా వరకు సెలవు దినం కావడంతో అయితే భక్తుల రద్దీ భారీగా పెరిగిందని ఇటు సప్తముఖ మహాశక్తి గణపతి చుట్టూ ఎక్కడ చూసినా కూడా జనాలు కనిపిస్తా ఉన్నారు. భారీగా మనం ఇక్కడ భక్తులను అయితే గమనించవచ్చు. చాలా దూర ప్రాంతాల నుంచి, హైదరాబాద్తో పాటు పలు జిల్లాల నుంచి అయితే ఇక్కడ చాలా మంది భక్తులు అయితే వచ్చేసి ఇక్కడ క్యూ లైన్లో నిలబడైతే ఇక్కడ గణపతిని దర్శించుకున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. ఎక్కడ చూసినా కూడా కిక్కిరిసినటువంటి జనాలే కనిపిస్తున్నారు. అంతేకాకుండా గంటల తరబడి కూడా వీళ్ళు ఇక్కడ క్యూ లైన్లో ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు ఉత్సవ కమిటీ కానీ అదేవిధంగా పోలీసు శాఖతో పాటు వివిధ శాఖల అధికారులు వీళ్ళందరూ కూడా ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం గమనిస్తున్నాం. క్యూ లైన్లో కనుక గమనిస్తే మనం చూడవచ్చు, ఈ సంవత్సరం 70 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో అయితే ఇక్కడ సప్తముఖ మహాశక్తి గణపతిగా అయితే భక్తులకు మనం కనుక ఒకసారి సప్తముఖ మహాశక్తి గణపతిని కనుక బిక్టి అయితే చూడవచ్చు. ఉన్నటువంటి 7 ముఖాలు కలిగినటువంటి ఒక